రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకున్నాయని ఆరోపించారు. ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ బయటపడిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి. తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో, ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. అంటే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఫెవికాల్ బంధంతో, విడదీయని బంధం, ఫెవికాల్ తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు ఏ పార్టీతో పొత్తుండదని చెప్పిన మాట ఓవైపు చెప్తున్నాడు. మరి ఈ అంశం వారి దృష్టికి రాలేదా, ఈ విషయం వారికి తెలదా అని అంటున్నా. ఈరోజు ప్రజాస్వామ్య గెలుపంటూ మాటలు దాటివేసే ప్రయత్నిస్తున్న కేటీఆర్ గారు ఈ పరిణామాలపైన కిమ్మనుకుంటూ ఎందుకు ఉంటున్నాడనేది కూడా చెప్పాలి. అంటే లోపల రెండు పార్టీలు ఒకటే చెప్పని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, గతంలో కలిసే ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ, ఇప్పుడు కలిసే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసే ఉంటుందని చెప్పడం నిదర్శనంగా ఈ ఎన్నికలు. ఇప్పుడు దీనికి సమాధానం ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు ప్రజాస్వామ్య విలువలంటూ ఈరోజు కిమ్మనకుంటూ ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఈ తాజాగా మున్సిపల్ ఎన్నికల ద్వారా విదితమైన అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.